అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన జీవితంలో కొన్ని సందర్భాలలో ఎక్కువగా కొన్ని విచిత్రమైనటువంటి ప్రవర్తనలో మనం ఎదురవుతూ ఉంటాయి మనకి. అంటే కొన్ని క్యారెక్టర్స్ మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో ఒక పాత్ర పోషిస్తూ ఉంటారు. దీని గురించి నేను రియల్ లైఫ్ వర్సెస్ రియల్ లైఫ్ అని ఒక చక్కటి సబ్జెక్ట్ కూడా నేను మాట్లాడున్నాను. ప్రభు కృపను బట్టి మాట్లాడాను. అయితే అందులో మనం మాట్లాడుకున్న విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఒక విచిత్రమైనటువంటి క్యారెక్టర్ కలిగినట్టుగా కొంతమంది మనకు కనబడుతుంటారు. అంటే ఎలా అంటే మనం వాళ్ళకి మంచి చెప్తాం, కానీ వాళ్ళు దాంట్లో చెడు వెతుకుతారు. మనం వాళ్ళకి మంచి చేయాలని చూస్తాం, కానీ వాళ్ళు మనకి కీడు చేస్తూ ఉంటారు. మనం వాళ్ళ జీవితాలు బాగుపడాలని మాట్లాడతాం, కానీ మనం వాళ్ళని విసిగిస్తున్నామని, మనం వాళ్ళ యొక్క లైఫ్ని స్పాయిల్ చేస్తున్నామని, మనం వాళ్ళకి ఏదో కీడు తలపెడుతున్నామని ఆలోచించి వాళ్ళు మన మీద ఎన్నో విషపు చూపులు చూపించి మనల్ని ఎదగనివ్వకుండా ఎన్నో ఎత్తులు పై ఎత్తులు ఎత్తులు పై ఎత్తులు చేస్తూ మన మీద పగపించుకొని ప్రతీకారం కలిగి జీవిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో సహజంగా సాటి మనిషిగా, సగటు మనిషిగా ఏమనిపిస్తుందంటే, నేను వాళ్ళకి మంచే చేశాను కదా, నేను వాళ్ళకి మంచి విషయాలే చెప్పాను కదా, నేను వాళ్ళకి మేలే తలపెట్టాను కదా, మరి వాళ్ళెందుకు నా జీవితంలో అలా ఉన్నారు దేవుడా? మరి నేను చేసింది మంచి అయి ఉంటే కనుక, నేను చేసేది మంచి పనులే కదా, మరి మీరు ఎందుకు ఇలాంటి వాటిన్నిటిని అనుమతిస్తున్నారనే ఒక ప్రశ్న సహజంగా వస్తూ ఉంటుంది. అయితే మీరు ఒక విషయాన్ని గమనించండి. బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మన కోణంలో కాకుండా దేవుని కోణంలో మీరు బాగా ఆలోచిస్తే ఒక చక్కటి విషయం మనకు కనబడుతుందండి. అదేంటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నారే తప్ప వాళ్ళ ప్రవర్తనని మీరు బలవంతంగా చేంజ్ చేయి నేను ఎక్కడ చెప్పలేదండి. అదేవిధంగా మీరు ఆలోచిస్తానండి, పౌలు గారి దగ్గర కూడా ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఎంతోమంది అపహాస్యం చేశారు. ఆ సందర్భాన్ని చూద్దామా? అపోస్తుల కార్యాలు మనం చూస్తే 17th చాప్టర్ మనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 17th చాప్టర్ మనం చూస్తాం. నేను అక్కడ మనకు కనబడుతుంది, పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ రకరకాల జనాలు ఎలా ఉన్నారు మీరు చూడండి. 32వ వచనం మనం చూస్తే, మృతుల పునరుత్థానమును గురించి వారు వినినప్పుడు, పౌలు గారు చెప్పింది మంచి విషయమే, మరణించిన తర్వాత బ్రతుకుందయ్యా, ఆయన చెప్పింది మంచి విషయమే. వాళ్ళు విన్నప్పుడు కొందరు ఏం చేశారండి? అపహాస్యము చేసిరి. మరికొందరు దీనిని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయారా తప్ప, చూసారా, అలాగుండగా 33వ వచనం, అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అంతేగాని అక్కడ పౌలు గారు కూర్చొని మనకలాగా డిప్రెషన్లోకి వెళ్ళలేదండి. నేను మంచి సువార్త ప్రకటిస్తున్నాను, మంచి వాక్యాన్ని బోధిస్తున్నాను, మరి అక్కడ తప్పుగా సువార్త ప్రకటిస్తున్నప్పటికీ వాళ్ళ దగ్గరికి అందరూ వెళ్తున్నారు, నా దగ్గరికి ఎవరు రావట్లేదని అలాంటి ఏం ఆలోచించలేదండి. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత ఎంత మేరకు ఉందయ్యా అంటే, మంచి చెప్పడం వరకే, మంచి చేయడం వరకే, మేలు చేయడం వరకే. మన మీదకి ఎవరైనా శత్రువులుగా వస్తుంటే వారి నిమిత్తం ప్రార్థన చేయటం వరకే. కనుక ఈ సందర్భంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ 60 సంవత్సరాల మన జీవితంలో, అది కుటుంబంలోనైనా, లేదంటే వృత్తిపరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, లేదంటే కనుక మరి ఏ పరముగానైనా కానీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, యాకోబు పత్రికలో 4వ అధ్యాయం మనకు కనబడుతుందండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, రేపేమి సంభవించునో మీకు తెలీదు. నెక్స్ట్ ఆయన అంటున్నారు, మీ జీవము ఏ పాటిది? చూసారా, మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మీరు కొంతసేపు కనబడతారండి, అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. ఈ ఆవిరి వంటి జీవితం కోసం మనం ఎందుకు అనేక విషయాల గురించి అతిగా ఆలోచిస్తున్నాం చెప్పండి? దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి, దేని గురించి డిప్రెషన్లోకి వెళ్ళకండి. ఎందుకంటే మనం కొంతసేపు కనబడతామండి, అంతలోనే మాయమైపోతామండి. ఏమండి, అంతలో మాయమైపోయి ఆ సమయానికి కనుక మనం ఒకవేళ దేవుడు చెప్పిన విధంగా ఉండకపోతే మనం పడిన అంత కష్టం అంతా ఏమైపోద్ది ఒకసారి ఆలోచించండి ప్రియులరా. ఇంత పరిచర్య చేస్తున్నానండి నేను, ఇంత పరిచర్య చేసి దేని గురించి ఆలోచిస్తూ ఉన్నానండి. ఆ ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆలోచించొద్దని చెప్పారు కదా, చింతించొద్దని చెప్పారు కదా, మరి నేను దేని గురించి ఆలోచిస్తూ అక్కడ ఉన్నప్పుడు అండి, ఆ సమయానికి యేసుక్రీస్తు వారు రాకడ సంభవిస్తే రాజానే నేను మరి పరలోకానికి వెళ్ళగలనంటారా?
ఇంత పరిచర్య చేశాను కదా ప్రభు అంటే ఎన్ని లెక్కల్లోకి రావండి. దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండండి. అంతే మనకి చెప్పింది. నాకు చెప్పిందంతే, మీకు చెప్పిందంతే, మనందరూ చెప్పిందంతే. పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా లేదా? దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నామా లేదా? అంతేనండి. ఇక మనకి ఎంతమంది కీడు తలపెడితే మనకేంటి? ఎంతమంది మన మీదకి వస్తే మనకేంటి? మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. దేవుని యొక్క చిత్త ప్రకారంగా బ్రతికి దేవుని మీద ఆధారపడిన భక్తులు చెప్పిన మాటలేంటంటే, ఇదిగో నీ పక్కన 1000 మంది పడినను చూసారా? 10,000 మంది కూలినను ఏ అపాయమును మన యొద్దకు రాదు. కనుక మీరు ఒక విషయం గుర్తుంచుకొని దేవుని మీద ఆధారపడండి. దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఇదిగో మన యొక్క చింత యావత్తును ఆయన మీద మనం వేసి, మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం లేదన్నది మాత్రం మనం చూసుకుంటూ వెళ్తే చాలండి. తప్పకుండా మన జీవితంలో ఎన్నో ఊహించలేనటువంటి గొప్ప కార్యాలను దేవుడు మనకు చేస్తారు. కనుక ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరి తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి, గడిచినటువంటి కాలమంతయు కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ కృపలో నడిపించారు, బలపరిచారు తండ్రి. దేవ, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో తండ్రి, వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ మాటలు తండ్రి ఎంతమంది అయితే ప్రభా షేర్ చేస్తున్నారో, షేర్ చేసే ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి. దేవ, మీ యొక్క ప్రేమలో స్థిరంగా నిలబెట్టండి. మీ కృపలో మా తండ్రి కాచి కాపాడండి. మీ నామ మహిమార్థమే తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి. దేవా, ఎవరైతే తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కృంగి ఉన్నారో ప్రభు, కృంగిన వారి హృదయాలను తండ్రి మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి. మీ చిత్త ప్రకారంగా బలపరచండి తండ్రి. మీ ప్రేమలో స్థిరంగా నిలబెట్టండి. దేవా, ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకుని తండ్రి విస్తరింప చేయండి, బలపరచండి. ప్రభు, ఈ పరిచర్యను తండ్రి ముందుకు తీసుకువెళ్ళండి తండ్రి. ఎంతమంది అయితే సహకారులు నిలబడుతున్నారో తండ్రి, నిలబడే ప్రతి వ్యక్తిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి వ్యక్తిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి. దేవా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాల తండ్రి మరొకసారి మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.